దక్షిణపల్లి గ్రామంలో వాణి రాణి అనే అక్క చెల్లెళ్ళుండేవాళ్ళు. వాళ్ల నాన్న చనిపోయాక ఆయనకున్న 5 ఎకరాల భూమి ఎవరికి దక్కాలనే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగి మాటలు నిలిచిపోయాయి. ఒకరోజు రాణి పొలం దగ్గరికెళ్లేసరికి అక్కడున్న పాత బావిని వాణి శుభ్రం చేస్తూ కనిపించింది. అది చూసి రాణికి చాలా కోపమొచ్చింది. ఏంటే వాణి, ఎవరికీ చెప్పకుండా ఇక్కడికిలా వచ్చావ్? ఈ భూమిని మొత్తం నువ్వే కాజేయాలని చూస్తున్నావా ఏంటి? అక్క, నాకేం అలాంటి ఆశ లేదు. నువ్వు ఈ బావిని పూర్తి చేస్తావని ఎవరో చెప్తే విన్నాను, అందుకే వచ్చాను. ఇది నాన్న జ్ఞాపకం, దీన్నిలాగే ఉంచాలి. కావాలంటే ఈ బావున్న ఈ 1 ఎకరం నాకిచ్చేసి మిగిలిన 4 ఎకరాలు నువ్వే తీసుకో. ఈ బావి జోలికి మాత్రం రావద్దు. అబ్బో, ఎంత తెలివే నీకు! ఈ 1 ఎకరంలోనే నీళ్లు బావుంటాయి, పంట బాగా పండుతుందని నీకు తెలుసు కదా. మిగిలిన 4 ఎకరాలు అంతా ఎండిపోయిన భూమి, అక్కడ నీళ్లు సరిగ్గా ఉండవు. అయినా నీ పెళ్లికి నాన్న చాలా కట్నం ఇచ్చారు. నాకు పెద్దమ్మాయిగా ఏం చేయలేదు, అందుకే ఈ ఆస్తి మొత్తం నాకే కావాలి. అక్క, నువ్వు ప్రేమ పెళ్లి చేసుకుని నాన్న పరువు తీసినప్పుడేమైంది ఈ ఆస్తి గోలా? నీ అత్త మామలు కట్నం వద్దన్నారు కదా, మరిప్పుడెందుకు అడుగుతున్నావు? నేను నాన్న గుర్తు కోసం అడుగుతుంటే నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావు. ఆ 4 ఎకరాలు నువ్వు తీసుకుని ఈ బావి ఉన్న ఈ 1 ఎకరం నాకొదిలే. ఎక్కువ మాట్లాడకు వాణి, అప్పుడేదో జరిగిపోయింది, అంత మాత్రాన నాకు హక్కు లేదంటావా? నేనీ బావిని పూర్తి చేసి సాగు చేసుకుంటాను, నీకా 1 ఎకరం కూడా ఇచ్చేదే లేదు. ఇలా ఇద్దరి మధ్య గొడవ పెద్దదై చివరికి తమ భర్తలకి ఫోన్ చేసి అక్కడికి పిలిపించారు. రాణి భర్త రమేష్, వాణి భర్త వరుణ్ అక్కడికొచ్చి గొడవ చూసి విసుక్కున్నారు. రాణి, ఏంటిదంతా? ఆస్తి గొడవలు వదిలేయమని చెప్పాను కదా, అనవసరంగా ఇక్కడ పరువు తీయకు. పద, ఇంటికెళ్దాం. బాని, నువ్వు కూడా ఆపు. ఇలా రోడ్డు మీద పడి గొడవ పడటం అస్సలు బాలేదు. రమేష్ గారు చెప్పింది నిజమే, ఇప్పుడు ఇంటికి పదండి. భర్తలిద్దరూ బలవంతంగా వాళ్ల భార్యల్ని నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లిపోయారు. రాణి ఇంట్లోకి వెళ్లగానే తన భర్తతో, చూసారా రమేష్, మా చెల్లెలు ఎంత పొగరుగా మాట్లాడుతుందో? అసలు దాని ప్రవర్తన ఏం బాలేదు. ఇప్పుడు ఆ పాత బావిని శుభ్రం చేసి ఏం చెయ్యాలంటా? అమ్మా నాన్న ఎప్పుడో చనిపోయారు, లేని వాళ్ల జ్ఞాపకాలు పట్టుకుని ఇప్పుడేం చేసుకోవాలి? రాణి, ఏంటా మాటలు? అమ్మా నాన్న లేరు కాబట్టే తను వాళ్ళ జ్ఞాపకాల్ని అంతలా గౌరవిస్తుంది. కనీసం తను బ్రతికున్నంత కాలమైనా ఆ బావిని ఉంచుకోవాలని చూస్తుంది. కానీ నీకెందుకు వాళ్ళంటే అంత ప్రేమ లేకుండా పోయింది? మన పెళ్లికి వాళ్ళు మొదట ఒప్పుకోలేదనా, లేక ఇంకేదైనా ఉందా? రమేష్ అడిగిన మాటకు రాణి దగ్గర సమాధానం లేదు. ఆమె ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతుంటే రమేష్ గట్టిగా అరిచాడు. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే అర్థమేంటి రాణి, చెప్పు. నాకేం మాట్లాడాలని లేదు, నన్ను వదిలేయండి. రాణి లోపలికెళ్లి తలుపేసుకుంది. అటు వాణి ఇంటి దగ్గర ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది. భర్త వరుణ్ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. వాణి, ఏడవకు. మీ అక్క సంగతి తెలిసిందేగా. నువ్విలా బాధపడితే పైన ఉన్న మీ అమ్మా నాన్న కూడా బాధపడతారు. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలన్నదే కదా వాళ్ళ చివరి కోరిక. నిజమేనండి, నేను కాదనటం లేదు. అక్క పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తరువాత నాన్న అమ్మ నా పెళ్లి చేసి కన్ను మూశారు. ఆ బావి నాన్న ప్రేమ. ఏంటి వాణి, నాకు అర్థం కాలేదు. వాణి తన గతాన్ని, ఆ బావితో ఉన్న అనుబంధాన్ని చెప్పటం మొదలెట్టింది. మేం డిగ్రీ చదువుతున్న రోజుల్లో అమ్మా నాన్నలతో చాలా సంతోషంగా ఉండేవాళ్లం. ఒకసారి నాన్నతో సరదాగా అన్నాను, నాన్న, అందరూ బోరుబావి వేస్తున్నారు కదా, మరి మనకెందుకు ఈ పాతకాలపు బావి? అదేంటమ్మా వాణి, నువ్వే కదా మొదట బావి తవ్వుకుంటే నీటి సమస్య ఉండదన్నావు. ఇప్పుడేమో వద్దు బోరంటున్నావేంటి? ఇప్పుడు సగం పని అయిపోయాక వద్దంటే ఎలా? నాకైతే ఏం అర్థం కావట్లేదు. సరే నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. ఈ బావి తవ్వించాక మనం బోరుబావి కూడా వేయించుకుందాం. కానీ ఈ బావిలోకి నీళ్లు రాకుండా సిమెంట్ చేయించేద్దాం. అందులో కొంచెం మట్టి పోసి మేం కూరగాయల పంట పండిస్తాం. అప్పుడు మీ పొలానికి ఇబ్బంది ఉండదు, మా కూరగాయల పంట మాకుంటుంది. ఆ మాట వినగానే నాన్న గట్టిగా నవ్వారు. పిచ్చివాళ్లలా ఉన్నారే మీరు. అసలు బావిలో ఎవరైనా పంట పండిస్తారా? చూసేవాళ్లు నవ్విపోతారు. నవ్వితే నవ్వారులే నాన్న, నీకిష్టముందా లేదా చెప్పు అని మా నాన్నని అడిగాను. ఇక చేసేదేముంది, కూతుర్ల కోరిక తీర్చాలి కదా అని నాన్న కూడా సరే అన్నారు. ఇక అప్పటి నుండి మేము ఆ బావిలోనే కూరగాయల పంట మొదలెట్టాం. అవి ఎంత బాగా పండేవో తెలుసా? మాకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరికీ అమ్మేవాళ్లం.
ఒకరోజు మా పొరుగున ఉండే సరోజం వచ్చి మా అమ్మ రాధతో, రాదమ్మా, మీ అమ్మాయిలు భలే తెలివైన పని చేశారు. మీ దగ్గర దొరికే కూరగాయల రుచి అబ్బో అమోఘం. మా ఆయన ఎప్పుడూ నేను వంట చేసినా తిట్టేవాడు. కానీ ఈ కూరగాయలతో వంట చేస్తే తెగ పొగిడేస్తున్నాడు. అంత అద్భుతంగా కుదురుతుందనుకో. చాలా మంచిది వదిన గారు. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి. మా అమ్మాయిలు ఇంకా రకరకాల పంటలు వేస్తారంట. అలా రోజులు గడిచేవండి. మేం మొక్కలు నాటినప్పటి నుండి అవి కోసే వరకు నాన్న మాతోనే ఉండేవారు. మాతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఆ బావి దగ్గరే సమయం గడిపేవారు. ఆ బావి దగ్గర నాన్నతో మాకు ఎన్నో తీపి జ్ఞాపకాలున్నాయి. అందుకే ఆ జ్ఞాపకాల్ని మట్టిలో కలపటం ఇష్టం లేక నేనక్కతో గొడవ పడుతున్నా. ఆ బావిని పూడ్చనివ్వటం నా వల్ల కాదు. వాణి చెప్పిన మాటలు విన్న తరువాత వరుణ్ కాసేపు ఆలోచించి ఒక ఉపాయం చెప్పాడు. వాణి, మీ అక్క మనసు మారాలంటే నువ్వు మళ్ళీ ఆ బావిలో కూరగాయల పంటవి. మీ అమ్మా నాన్నల జ్ఞాపకాల్ని మళ్ళీ ఆమెకి గుర్తు చెయ్యి. అప్పుడు ఆమెలో మార్పు వస్తుందేమో చూద్దాం. రేపటి నుండే మనం ఈ పని మొదలెడదాం. సరేనండి, మీరు చెప్పినట్టే చేద్దాం. అక్క మనసు మారుతుందేమో చూద్దాం. మరుసటి రోజు నుండి వాణి, వరుణ్ ఇద్దరూ కలిసి ఆ బావిని శుభ్రం చేసి అందులో మట్టి పోసి కూరగాయల విత్తనాలు నాటారు. కొన్ని రోజులు గడిచాక అక్కడ మొక్కలు ఏపుగా పెరిగి కాయలు కాశాయి. ఆ తాజా కూరగాయలు కోసి వాణి దంపతులు రాణి ఇంటికి తీసుకెళ్లారు. వాటిని చూడగానే రాణి ఆశ్చర్యపోయింది. కాని వెంటనే కోపం తెచ్చుకుంది. ఏంటిదంతా? మాకు కూరగాయలకి గతి లేక ఇక్కడున్నామనుకుంటున్నారా? ఎందుకివన్నీ పట్టుకొచ్చారు? కాదక్కా, నిన్ను తక్కువ చెయ్యాలని మేమివి తీసుకురాలేదు. ఈ 3 నెలల్లో నువ్వు బావి దగ్గరికి ఒక్కసారి కూడా రాలేదు. అక్కడేం జరిగిందో నీకు తెలీదు. మేం మళ్ళీ అక్కడ కూరగాయల పంట వేశాం. నాన్నున్నప్పుడు పండిన కూరగాయలు ఎంత రుచిగా ఉండేవో నీకు తెలుసుగా. అందుకే నీకిద్దామని తెచ్చాను. మర్యాదగా వాటిని తీసుకెళ్ళిపోండి. మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటేనే నాకు కోపంగా ఉంది. అది కాదు వదిన గారు, నేను చెప్పేదేం లేదు. గమ్మునిక్కడి నుండి వెళ్ళిపోతే మీకే మంచిది. రాణి గట్టిగా అరిచేసరికి వాణి దంపతులు చాలా బాధగా వెళ్ళిపోయారు. అదంతా చూస్తున్న రమేష్ అక్కడికొచ్చి రాణిని నిలదీశాడు. రాణి, ఎందుకు వాళ్ళ మీద అంత కోపం చూపిస్తున్నావు? వాళ్ళు ఆస్తులు అడగలేదుగా, కేవలం ఆ ఎకరం భూమి, అది కూడా మీ నాన్న జ్ఞాపకం కోసం అడుగుతున్నారు. నువ్వెందుకింత కఠినంగా మారావు? నేను కఠినంగా లేనండి. వాణికి నాకంటే నాన్నంటేనే ఎక్కువ ఇష్టం. తనెప్పుడు ఆ జ్ఞాపకాల్లోనే మునిగిపోతే పిచ్చిదైపోతుందని నా భయం. తను మాట్లాడే ప్రతి మాటలో నాన్న పేరే వస్తుంది. తను గతం నుండి బయటకి రాకపోతే మాకు దూరం అవుతుందని భయపడి ఇన్నాళ్ళు ఈ కఠినత్వం నటిస్తున్నాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదండి. రాణి ఏడుస్తూ బయటికెళ్ళిపోయింది. రమేష్కేం చెయ్యాలో పాలుపోలేదు. రాణి నేరుగా పొలం దగ్గరున్న ఆ బావి దగ్గరికెళ్ళింది. అక్కడ పచ్చగా ఉన్న కూరగాయ మొక్కల్ని చూస్తూ కంటతడి పెట్టుకుంది. నాన్న, ఈ మొక్కలు చూస్తుంటే నీతో మాట్లాడుతున్నట్టే ఉంది. వాణి ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తుంది నాన్న. నిన్నసలు మర్చిపోవటం లేదు. తననలా చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా నాన్న. నువ్వు పైనుండి అన్నీ చూస్తూనే ఉన్నావుగా. ఈ బావిని పూర్తి చెయ్యాలని నేను అనుకోవడానికి కారణం నీ మీద కోపం కాదు నాన్న. ఈ బావి ఇలాగే ఉంటే వాణి ఎప్పటికీ నీ జ్ఞాపకాల్లోనే ఉండిపోతుంది. ఆ గతం నుండి బయటకు రాదు. తన నా గతం నుండి బయటకు తీసుకురావాలనే నేనలా చేశాను. అది నీకు కూడా తెలుసు కదా నాన్న. నిన్ను ఏనాడు నేను మర్చిపోలేదు. నన్ను క్షమించు నాన్న, క్షమించు. రాణి బావి దగ్గర ఒంటరిగా కూర్చొని తన మనసులోని ఆవేదనని వెళ్ళగక్కుతుండగా అప్పుడే అక్కడికి వాణి, వరుణ్, రమేష్ ముగ్గురు వచ్చారు. రాణి అన్న మాటలన్నీ విన్నారు. అక్క, నువ్వెందుకలా అనుకుంటున్నావు? నాకు నాన్నంటే ఇష్టమే. కానీ నాన్న జ్ఞాపకాల్లో ఉండిపోయి మీ అందరినీ దూరం చేసుకుంటానని నువ్వెలా ఊహించుకున్నావు? అలా ఎప్పటికీ జరగదక్కా. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. క్షమించక్కా. పర్వాలేదు వాణి, నేను నిన్ను కూడా సరిగా అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు నాన్న జ్ఞాపకాల్లో ఉండిపోయి మాకు దూరం అవుతావేమోనని నాకు భయమేసింది. అందుకే నీ మీద కఠినంగా ప్రవర్తిస్తే నా మీద కోపంతోనైనా ఆ పాత విషయాలు మర్చిపోతావనుకున్నా. నాతో గొడవ పడుతుంటే నాన్న లేని బాధ నీకు తెలీదనుకున్నా. కానీ నువ్విలా చేస్తావనుకోలేదు. ఏదేమైనా నీ దగ్గరికొచ్చి క్షమాపణ కోరేంత ధైర్యం నాకు లేదు. అక్క, నాకు క్షమాపణ ఎందుకు చెప్పాలి నువ్వు? నా మంచి కోసమే కదా ఇదంతా ఆలోచించావు.
నీ మనసులో నా మీద ఎంత ప్రేముందని నాకు తెలియక నిన్నెన్ని మాటలన్నానో అని ఒకరినొకరు హత్తుకొని అక్క చెల్లెళ్ళిద్దరూ ఏడ్చారు. ఆ దృశ్యం చూసి పక్కనే ఉన్న రమేష్ వరుణ్ ఇద్దరూ కంటతడి పెట్టుకున్నారు. పంతాలు పట్టింపులు అన్నీ ఆ బావి సాక్షిగా కరిగిపోయాయి. తర్వాత వాళ్ళు గతాన్ని మర్చిపోయి మళ్ళీ కలిసిపోయారు. ఆ బావిలోనే నాన్న జ్ఞాపకార్థం కూరగాయల పంటలు పండిస్తూ పాత జ్ఞాపకాలని సరికొత్త సంతోషాలుగా మార్చుకున్నారు. అందరూ ఒకే కుటుంబంగా కలిసి ముందుకు సాగారు.